అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. శ్రీ గురుభ్యో నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్ భగవద్గీత బాలల మహాయజ్ఞంలో ఇవాళ 303వ ఎపిసోడ్కి 2005 మే 4వ తేదీన శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. మనం అక్షర బ్రహ్మయోగం 8వ అధ్యాయంలో 26 శ్లోకాలు పూర్తి చేసుకుని ఈరోజు 27వ శ్లోకాన్ని నేర్చుకోబోతున్నాం. 27వ శ్లోకాన్ని నేర్చుకునే దానికి ముందుగా ప్రార్థనతో తరగతిని ప్రారంభించండి. నమస్కారం గురువు గారు. నా పేరు గౌతమి సాయి ప్రియా. గురువు గారు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ అష్టమోऽధ్యాయః అక్షర బ్రహ్మయోగః. శ్రీ భగవానువాచ. శ్లోకం నంబర్ 26. శుక్లకృష్ణే గతి హేతే జగతః శాశ్వతే మతే ఏకయాయాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. వెరీ గుడ్ గౌతమి సాయి ప్రియ. రైట్, నెక్స్ట్ నెంబర్ 2. నమస్కారం గురువు గారు. నా పేరు నిత్య హరిప్రియ. శుక్ల కృష్ణే గతి హేతే జగతః శాశ్వతే మతే ఏకయాయాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. థ్యాంక్ యూ నిత్య హరిప్రియ. నెక్స్ట్ నెంబర్ 3. నమస్కారం గురువు గారు. నమస్కారం గురు. శ్రీ భగవానువాచ. శ్లోకం నెంబర్ 26. శుక్ల కృష్ణే గతి హేతే జగతః శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. నెక్స్ట్ నెంబర్ 4. నమస్కారం గురువు గారు. నా పేరు సహస్ర చెప్తా ఉంది కదా తర్వాత. నమస్కారం గురువు గారు. నా పేరు హనానికా సహస్ర. శుక్ల కృష్ణే గతి హేతే జగతః శాశ్వతే మతే ఏకయాయాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. వెరీ గుడ్ సహస్ర, థ్యాంక్ యూ. నెక్స్ట్ నెంబర్ 5. నమస్కారం గురువు గారు. నా పేరు లక్ష్మి గురువు గారు. శ్రీ భగవానువాచ. శ్లోకం నంబర్ 26. శుక్ల కృష్ణే గతి హేతే జగతః శాశ్వతే మతే ఏకయాయాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. జై గురుదేవా. వెరీ గుడ్. ఇప్పుడు సరిపోయింది, సర్దుకున్నారు. వెరీ గుడ్, రైట్. థ్యాంక్ యూ. నమస్కారం గురువు గారు. శుక్ల కృష్ణే గతి హేతే జగతః శాశ్వతే మతే ఏకయాయాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. వెరీ గుడ్ తేజస్విని కదా. ఎస్ సార్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. బాగుంది మీ పట్టుదల, మీ యొక్క లెర్నింగ్ ప్రాసెస్, నేర్చుకునే విధానం బాగుంది. ఓకే, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. నెక్స్ట్ నెంబర్ 7. నమస్కారం గురువు గారు. నా పేరు సౌమ్య శ్రీలక్ష్మి గురువు గారు. శ్లోకం నంబర్ 26. శ్రీ భగవానువాచ. శుక్ల కృష్ణే గతి హేతే జగతః శాశ్వతే మతే ఏకయాయాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. ఓకే, థ్యాంక్ యూ సౌమ్య, థ్యాంక్ యూ. బాగుంది. నెక్స్ట్ 8. గురువు గారు. నా పేరు భీష్మంత్. శ్రీ భగవానువాచ. శ్లోకం నంబర్ 26.
शुक्ल कृष्णे गति हेते जगतः शाश्वते मते एकयायात्यनावृत्तिम् अन्याय वर्तते पुनः. जय गुरुदेवा गुरुदेव. గ్రేట్ మంత్ మీరు మ్యూట్ చేసుకొని వినండి, పూర్తిగా మ్యూట్ లో నుండి వినండి. మీరు సౌండ్, మీ దగ్గర శబ్దం ఎక్కువ ఉంది, మ్యూట్ లో ఉండండి. నేను చెప్పేది మీకు వినిపిస్తుంది కదా. మీరుండే చోట సౌండ్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఒక రూమ్ లో సరిగ్గా తలుపు వేసుకొని, ఏసీ లేకపోయినా పైన ఏదైనా ఫ్యాన్ వేసుకొని శబ్దం లేని ప్రదేశంలో లాగిన్ అయ్యే ప్రయత్నం చేయండి. గ్రీష్మంత్ నెంబర్ 1. నెంబర్ 2, మీకు చివర కొద్దిగా ప్రొనౌన్సియేషన్ సరిపోలేదు, ఇంకొంచెం. అన్యయ వర్తతే పునః, ఏది ఆ చివరి లైన్ చెప్పండి. అన్యయ వర్తతే పునః. ఒకసారి మళ్ళీ శ్లోకం మొత్తం చెప్పండి. శుక్ల కృష్ణే గతి హేతే జగతః శాశ్వతే మతే ఏకయాయాత్యనావృత్తిం అన్యాయ వర్తతే పునః. ఇప్పుడు పోయింది చూడు, కంటిన్యూ చెప్పేటప్పుడు ఏం చెప్తున్నావు? అన్యాయం అంటున్నా. అన్యాయం ఎవరికి కాలేదు ఇక్కడ? అన్యయా చెప్పండి. అన్యయా. ఇది మీరు కంటిన్యూ చేసేటప్పుడు మిస్ అవుతా ఉంది. ఇది ఏ విధంగా మళ్ళీ మొత్తం చెప్పేటప్పుడు చెప్పండి, మొత్తం చెప్పండి. శుక్ల కృష్ణే గతి హేతే శాశ్వతే మతే. జగతః వదిలేశారు, మళ్ళీ ఫస్ట్ నుంచి. శుక్ల కృష్ణే గతి హేతే జగతః శాశ్వతే మతే ఏకయాయాత్యనావృత్తిం అన్యాయ వర్తతే పునః. పోయింది. సరే మీరు ఆగండి, చివరి మళ్ళీ చెప్పాలి. మీరు లెంత్ అయిన తర్వాత చెప్పాలి. అలాగే గురువుగారు. అన్యాయ కాదు నాన్న, అన్యయా. అలాగే గురువుగారు. ఏది హన్విత ఉందే, హన్విత ఎట్లా చెప్తా చూద్దాం. నమస్కారం గురువు గారు, నా పేరు హన్విత. శ్రీ భగవానువాచ. శ్లోకం నంబర్ 26. శుక్ల కృష్ణే గతి హేతే జగతః శాశ్వతే మతే ఏకయాయాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. నాయనే, అన్నా చెల్లెలిద్దరు ఒక అక్షరం వదిలేసినారే. అన్యయ మళ్ళీ యా ఉండకూడదునా? అన్యయ. అంతే. అన్యయా వర్తతే పునః చెప్పండి. అన్యయా వర్తతే పునః. ఒక్కొక్కరే చెప్పండి. ఇప్పుడు హన్విత మళ్ళీ చెప్పు, మొదటి నుంచి. శుక్ల కృష్ణే గతి హేతే జగతః శాశ్వతే మతే ఏకయాయాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. సరిపోయింది. ఇప్పుడు గ్రీష్మంత్ మీరు చెప్పండి. శుక్ల కృష్ణే గతి హేతే జగతః శాశ్వతే మతే ఏకయాయాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. సరిపోయింది. శుక్ల కృష్ణే, కృష్ణే అనేటప్పుడు ఆ కాన్ ఏదో మీరు కొంచెం దాన్ని పట్టుబట్టి దాన్ని ఇబ్బంది పెడుతున్నారు. చాలా ఇబ్బంది పడుతుంది. కృష్ణే అని చెప్పాల్సిన అవసరం లేదు, కొద్దిగా స్టైల్ గా శుక్ల కృష్ణే గతి హేతే. అలాగే గురువు గారు. ఓకేనైనా, రైట్. చాలా వరకు మేలు. నంబర్ 10. నమస్కారం గురువుగారు, నా పేరు యశస్విని దేవి గురువుగారు. శ్రీ భగవానువాచ. శుక్ల కృష్ణే గతి హేతే జగతః శాశ్వతే మతే ఏకయాయాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. జయ గురుదేవ. వెరీ నైస్, థ్యాంక్ యూ యశస్విని. నెక్స్ట్ 11. సత్యపూర్ణ ప్లీజ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ అష్టమోऽధ్యాయः అక్షర బ్రహ్మ యోగः. శ్లోక నంబర్ 26. శుక్లే కృష్ణే గతి హేతే జగతః శాశ్వతే మతే ఏకయాయాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. సత్యపూర్ణ, థ్యాంక్ యూ. ప్లీజ్ రిపీట్ అగైన్. శుక్ల కృష్ణే గతి హేతే జగతః శాశ్వతే మతే
యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. థ్యాంక్ యూ సత్యపూర్ణ. శ్రేయస్ ఆప్షన్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ నెంబర్ 12. నమస్కారం గురువు గారు. శ్రీ భగవానువాచ శ్లోక నెంబర్ 26. శుక్ల కృష్ణే గతి హేతే జగతః శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. 13. ఇంకా ఉన్నారన్నా? సాక్షి గారు ఫ్రమ్ జపాన్ జాయిన్ అయ్యారా? ఓకే ఓకే. ఇప్పుడు ఈ 12 మంది ద్వాదశ ఆదిత్యులు 12 మంది ఉన్నారు ఇప్పుడు క్లాస్ లో. మీరు 18 అధ్యాయాలు పూర్తయ్యేంత వరకు ఉండగలిగే వాళ్ళైనా వీళ్ళంతా చూద్దాం. ఇప్పటికీ ఫస్ట్ నెంబర్ 1 నుంచి కొనసాగుతున్న వాళ్ళు సత్యపూర్ణ వాళ్ళ నాన్నగారు చెప్పారు, మీరు శ్లోకం మాత్రం పిల్లలకు వస్తే చాలు సార్, మాకు ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు భావం నేర్చుకుంటారు అని చెప్పారు. అది చాలా అభినందించదగినటువంటి విషయం. చాలా సంతోషం. ఇప్పుడు మనం ఈరోజు 8వ అధ్యాయంలో 27వ శ్లోకం నేర్చుకోబోతున్నాం. గౌతమి సాయి ప్రియ రెడీనా? ఎస్ గురువు గారు. శ్రీ భగవానువాచ. శ్రీ భగవానువాచ. శ్లోకం నెంబర్ 27. ఓకేనా? ఎస్ గురువు గారు. నైతే శృతి పార్థజానన్ నైతే శృతి పార్థజానన్ యోగి ముహ్యతి కశ్చన నైతే శృతి పార్థజానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. ఇదే అధ్యాయంలో 7వ శ్లోకం ఒకసారి చూడండి. 7 అందరూ ఒకసారి ఇదే అధ్యాయం 7వ శ్లోకం చూడండి. సేమ్ ఇదే అధ్యాయం 7వ శ్లోకం. ఇదే మాట, ఈ మాట ఉంటుంది. 2వ లైన్లో ఉన్న మాట అట్లా చూడండి. ఉందే? ఎందుకు అంటే అంతకు ముందు ఏం చెప్పారు? ఎంఎం వాపి స్మరణ భావం అంటారు. ఎంఎం వాపి ఎవరెవరైతే శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు ఏ భావం ఉంటుందో అటువంటి ఆలోచనకు తగిన జన్మ వస్తుందట. తస్మాత్ సర్వేషు కాలేషు అనే మాట ఇక్కడికి అక్కడికి కామన్ కదా. అక్కడేం చెప్పారు? తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర అన్నారు. ఇక్కడ యోగయుక్తులుగా ఉండు అన్నాడు. అక్కడ మాం అంటే మొదటి నన్ను స్మరించమని, ఇక్కడ స్మరించేవాడు కూడా లేకుండా ఉండమని. స్మరించేవాడు ఉంటే మళ్ళీ స్మరించబడేది ఉంటుంది, అప్పుడు ద్వైతం అయిపోతుంది. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి ముగింపు శ్లోకము అని మనం చెప్పొచ్చు. కమాన్. నైతే శృతి పార్థజానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. వెరీ గుడ్. నెక్స్ట్ నెంబర్ 2 నిత్య హరిప్రియ. ఎస్ గురువు గారు. కమాన్. నైతే శృతి పార్థజానన్
నైతే శృతి పార్థ జానన్ నైతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి యోగి ముఖ్యతి కష్టన కష్టన యోగి ముహ్యతి యోగి ముహ్యతి కశ్చన కశ్చన యోగి ముహ్యతి కశ్చన యోగి ముహ్యతి కష్టన నైతే శృతి పార్థ జానన్ నైతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన యోగి ముహ్యతి కష్టన కశ్చన కశ్చన వెరీ గుడ్ తస్మాత్ సర్వేషు కాలేషు తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో యోగయుక్తో భవార్జున భవార్జున యోగయుక్తో భవార్జున యోగయుక్తో భవార్జున వెరీ గుడ్ థ్యాంక్ యూ నిత్య హరిప్రియ థ్యాంక్ యూ నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఎవరైనా మళ్ళీ జాయిన్ అయ్యారా లేట్గా ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారా లాస్ట్ వీక్ శ్లోకాన్ని ఇంకా అప్పచెప్పే వాళ్ళు ఎవరైనా మిగిలారా ఓకే కమాన్ గురుగారు చెప్పండి మేడం గారు ఉమాశంకర్ గారని మేడం గారు ఉన్నారా ఉన్నారండి ఉన్నారు. అమ్మ నమస్కారం. వచ్చారా? అన్మ్యూట్ అయ్యారా? క్లాస్ అలవాటు అయిపోయిందా? లేదు లేదు రాలేనట్టున్నారు గురుగారు. రాలేదు రాలేదు రాలేదు. ఇంకా ఇంకెవరైనా జాయిన్ అయ్యారా? అమ్మ మౌనికి ఏమైనా అనగలదు అమ్మా? ఇంకెవరైనా జాయిన్ అయ్యారా? మాట్లాడండి. మౌనిక అండి, మా పాప అండి. ఓకే మౌనిక మాట్లాడమా, అన్మ్యూట్ అవ్వండి, మాట్లాడండి. మౌనిక మళ్ళీ వారానికి రా చెప్పేది శ్లోకం అదే. 12 అధ్యాయం పూర్తిగా వచ్చిందండి పాపకి. సంతోషం. 12 భక్తి యోగం మొత్తం చెప్తుందా? వచ్చండి వచ్చు. మౌనిక మాట్లాడమని చెప్పండి. మౌనిక ఏం చదువుకుంటారు? సంతోషం. మౌనిక మీరేం చదువుకుంటారు? డిగ్రీ చదివాను. డిగ్రీ కంప్లీట్ అయింది? కంప్లీట్ మ్యారేజ్ అయిపోయింది. సంతోషం. ఏ గ్రూప్ డిగ్రీలో? బీసీఏ గురుగారు. బీసీఏ. సంతోషం. మళ్ళీ ఏమైనా పీజీ చేస్తున్నారా? చేయట్లేదు. ఓకే 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 సంతోషం. మ్యారేజ్ ఎంతకాలం అయింది? 5-6 years అవుతుందండి. చాలా సంతోషం. పిల్లలు ఎంతమంది? 2 ఇప్పుడే చిన్న బాబు ఒకరు 18 ఏళ్ళు. సంతోషం. ఆల్రెడీ భగవద్గీత భక్తి యోగం వచ్చాడు కదా? అవునండి, అంటే చూసి అయితే చెప్పగలనండి, చూడకుండా అయితే చెప్పలేనండి. మీకు ఇష్టమైన ఒక శ్లోకం చెప్పండి. చూడకుండా చెప్పే శ్లోకం ఒకటి చెప్పండి. చూసి చెప్పొచ్చండి. ఒక్క శ్లోకం చెప్పండి. మీకు ఇష్టమైన ఒక శ్లోకం చెప్పండి. గుర్తుండే శ్లోకం ఏదైనా ఒకటి చెప్పండి. స్టార్టింగ్ అయితే చెప్పేయగలనండి. వసుదేవ శతం. నేను స్టార్ట్ చేసి ఇస్తాను, చెప్పండి. మయ్యా వేశ్యమనో ఏమా. ఒక్క నిమిషం గురువు గారు, వస్తున్నాను. క్షమించండి, లేట్ అవుతుంది అందుకు. ఏం పర్వాలేదు. ఈ గ్రూప్ వాళ్ళు మొట్టమొదట నేర్చుకున్నది భక్తి యోగమేనమ్మా. బెంగళూరు నుంచి ఇది ఈ కొన్ని సంవత్సరాల క్రితం, 4 సంవత్సరాల క్రితం అనుకుంటాను, బెంగళూరు నుంచి ఒక ఆయన బోధానంద అశోక్ గారు, సద్గురు శ్రీ అశోక్ గారు వచ్చి దీన్ని ప్రారంభించి వెళ్ళారు. వాళ్ళ అమ్మాయి సత్యపూర్ణ ఇంకా క్లాస్ లో కొనసాగుతున్నారు. చెప్పచ్చండి? చెప్పండి చెప్పండి. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాన్ నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్ తే మే యుక్తతమా మతాః. థ్యాంక్ యూ అండి. చాలా సంతోషమా. నెక్స్ట్ క్లేశోధికతరస్తేషాం. ఏదైనా శ్లోకం చూడండి.
చూస్తా. 5. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. చాలా సంతోషం అమ్మా. నీకు డిగ్రీ పూర్తయింది కాబట్టి వీటి అర్థాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశారా ఎప్పుడైనా? ఇంకా చేయలేదండి గురుగారు. అంటే ఇప్పుడు బాబుతో ఇబ్బందిగా ఉంటుందని మామూలుగానే నేర్చుకుంటున్నానండి. అదంతా ఇబ్బంది లేదు దీనికి. ఇప్పుడు నాగేశ్వరరావు మిమ్మల్ని పరిచయం చేసిన కురుపూడి నాగేశ్వరరావుకి 2 పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ ఆవిడ ఇంట్లో ఉన్నారు, ఆయన షాప్ ఉంది, ఏదో బిజినెస్, బైక్ ఎత్తుకుని వెళ్తారు. ఆయన 10 ఏళ్ళుగా ఈ సేవ చేస్తున్నాడు. అవును. కాబట్టి ఇంట్లో పిల్లలు ఉండడం, భర్త ఉండడం, ఇవన్నీ భగవద్గీత నేర్చుకోవడానికి సమస్య కానే కాదు. అవును. మీతో మాట్లాడుతున్నా నాకు కూడా అన్నీ ఉన్నాయి. నేను ఇప్పుడు ఇంట్లో నుంచే కదా మాట్లాడుతున్నాను. భగవద్గీత నేర్చుకోవడానికి కేవలం శ్రద్ధ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. శ్రద్ధలో ఏముందంటే ఏం లేదమ్మా. ఈ అధ్యాయ సారాంశం మొత్తం ఏంటంటే భగవంతుడిని మౌనిక గారు చెప్పండి గురుగారు. భగవంతుడిని సాకార పూజలో పూజించాలనా నిరాకారంగా పూజించాలనా అనేది ప్రశ్న ప్రారంభంలో. ఏవం సతత యుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరం అవ్యక్తం తేషాం కే యోగ విత్తమః ఇది ప్రశ్న. అంటే నేను కృష్ణ అంటే సద్గురుమూర్తి భగవంతుడా, నువ్వు కృష్ణుడు భగవంతుడు అందరూ అంటున్నారు కదా, నువ్వు మాకు కనిపిస్తున్నావు కదా, కనిపించే నీ రూపాన్ని మేము ఆరాధించాలా పూజించాలా, కనిపించకుండా ఉండే రూపాన్ని పూజించాలా అనేది ప్రశ్న. ఆయన ఇతమిద్దంగా కరెక్ట్ గా చెప్పలేదు. భగవంతునికి రూపం లేదు. మౌనిక అనేది కేవలం శరీరానికి పెట్టబడిన పేరు అంతే. మౌనిక కాకుండా ఏదైతే ఉందో అది మౌనికలో లేకుండా ఆడిపోయింది. అది అన్నమాట. అది సాకారము కాదు, నిరాకారము అని చెప్పడానికి వీలు లేదు. చూడమ్మా, అది ప్రారంభంలో నిరాకారాన్ని పూజించడం తెలుసుకోవడం చాలా కష్టం కాబట్టి ప్రారంభంలో సాకార పూజయే గొప్పది. వ్యక్తి విగ్రహారాధన తర్వాత వ్యక్తి పూజ, వ్యక్తి పూజ తర్వాత తానే భగవంతుడు అని తెలుసుకున్నంత వరకు తాను ఒక గురువుని సేవించాలి, ఒక గురువుకి సేవ చేయాలి, ప్రముఖంగా నేర్చుకోవాలి అని దాంట్లో చాలా సాధనలు చెప్పి చిట్ట చివర మీకు 12వ శ్లోకం తెలుసా? 12వ శ్లోకం చూడండి. శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్. అందులో చెప్పమంటారండి? చెప్పండి. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫల త్యాగాత్ శాంతిరనంతరం. అది వరుస. అంటే త్యాగాత్ శాంతిరనంతరం. మొట్టమొదట జ్ఞానం కంటే ధ్యానం గొప్పదే. జ్ఞానం అంటే తెలివి. ఆ జ్ఞానం కంటే ధ్యానం. శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశేషతే. జ్ఞానం కంటే ధ్యానం గొప్పదే. ధ్యానం కంటే గొప్పది ఉంటుందమ్మా, అది కర్మఫల త్యాగం. కర్మఫల త్యాగాన్ని త్యాగం చేసిన తర్వాత ఉండేటువంటి శాంతి ఏదైతే ఉందో, అంటే మౌనికాన్ని త్యాగం చేయాలి. మౌనికాన్ని ఎట్లా త్యాగం చేయాలో గురుముఖంగా తెలుసుకోవాలి. గురువు తెలుసుకున్నట్టున్నారు. మౌనికాన్ని గానా మౌనికాన్ని గురుముఖంగా త్యాగం చేస్తే అప్పుడు ఉండేటువంటి శాంతి పరమశాంతి, అదే పరిపూర్ణత. అది ఈ అధ్యాయంలో మనకు తెలియవచ్చేదని నాకు మీ వల్ల తెలుస్తా ఉంది. మేము భగవద్గీతలో 12వ శ్లోకాన్ని పూర్తిగా నేర్చుకున్నాం, కానీ ఇంతటి అర్థం అందులో ఉంది అని మాకు ఇప్పుడు మీతో మాట్లాడకుండా ఉండేంత వరకు తెలియదు. చూడండి, అంటే ఆ శాంతి ఇప్పుడు మౌనికాన్ని త్యాగం చేసిన తర్వాత ఉండేటువంటి శాంతి పరమశాంతి. అది ఈ అధ్యాయంలో తెలుసుకోవచ్చు. చాలా సంతోషం. మరి మీకు భగవద్గీత పైన ఉండేటువంటి ఇష్టానికి చాలా సంతోషము.
మీరు ప్రతి వారం జాయిన్ అవ్వచ్చు. ఒక్కొక్క శ్లోకం మాతో పాటు మీరు నేర్చుకోమని చెప్పను కానీ అభ్యాసం చేయొచ్చు, రివిజన్ చేయొచ్చు. ఓకేనండి, రైట్, థ్యాంక్ యూ. ఇంకెవరైనా జాయిన్ అయ్యారు కొత్త? మ్యూట్ అవ్వండి. మౌనిక గారు మీరు మ్యూట్ లో ఉండండి, వినండి. శ్రీదేవి ఎస్ గురుగారు. నెక్స్ట్ మీరే కదా ఇప్పుడు. ఎస్ గురుగారు. కానీ శ్రీ భగవాను వాచ. శ్రీ భగవాను వాచ. నాయన మీరు అది శ్లోకం పెట్టేయండి. 8వ అధ్యాయం 27వ శ్లోకం నేర్చుకోవాలి మనం ఇప్పుడు. నైతే శృతి పార్థ జానన్. నైతే శృతి పార్థ జానన్. యోగి ముహ్యతి కశ్చన. యోగి ముహ్యతి కచ్చన. తస్మాత్ సర్వేషు కాలేషు. తస్మాత్ సర్వేషు కాలేషు. యోగయుక్తో భవార్జున. యోగయుక్తో భవార్జున. చూడండి, శ్రీదేవిలో ముందు కంటే ఇప్పుడు ఈ సర్వేషు కాలేషు అనేది మీకు అలవాటైంది అని నేను అంటాను. మీరు ఎప్పుడు పడుకున్నా, నిద్రపోయినా, నిద్ర లేసినా ఇప్పుడు మీకు భగవద్గీత స్మరణ ఉండేట్టుగా ఉంది కదా. ఎస్ గురుగారు. అది అది అట్లే ఉండమని చెప్తున్నాడు. అట్లా ఉన్నప్పుడు నీకు భౌతికమైన బాధలు నిన్నేవి చెల్లింపజేయలేవు. ఎస్ గురుగారు. మీ నుంచి ఈ విషయం నాకు బోధపడింది అనమాట. అప్పుడు నేను వచ్చినప్పుడు కొత్తలో మీరు నేర్చుకోవడానికి భలే ఇబ్బంది పడేవారు. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది కదా. ఎస్ గురుగారు. ఎందుకు మీకు సులభమైన చెప్పేదా? అదే గురుగారు, కంఠస్థం పడతా అంటుంటే. మీకు ఎందుకు సులభమైందో మీరు చెప్పలేరు అంటున్నారు కదా. మీరు ఎందుకు సులభమైందో మీరు చెప్పలేదు, నేను చెప్తా. చెప్పండి గురుగారు. దానిపైన శ్రద్ధ మీకు ఎక్కువైంది కాబట్టి సులభమైపోయింది. ఎస్ గురుగారు. అది కథ. ఓకే, అవునండి. ఓకే. నెక్స్ట్ సహస్ర, హేమానిక సహస్ర. ఎస్ గురుగారు. బా చూడు, ఈ హేమానిక సహస్ర, నిత్య హరిప్రియ వాళ్ళకు మీకుండేంత శ్రద్ధ ఉంది కాబట్టి వాళ్ళు మీతో పాటు నేర్చుకునేస్తున్నారు. చూడండి. ఓకే, సహస్ర కానీ అమ్మ. నైతే శృతి. నైతే శృతి పార్థ జానన్. పార్థ జానన్. నైతే శృతి పార్థ జానన్. నైతే శృతి పార్థ జానన్. యోగి ముహ్యతి కశ్చన. యోగి ముహ్యతి కశ్చన. తస్మాత్ సర్వేషు కాలేషు. తస్మాత్ సర్వేషు కాలేషు. యోగయుక్తో భవార్జున. యోగయుక్తో భవార్జున. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సహస్ర, థ్యాంక్ యూ. డిసగ్న లక్ష్మి. డిసగ్న గురుగారు. ఎస్ గురుగారు. నేర్చుకుందామా? ఎస్ గురుగారు. నైతే శృతి పార్థ జానన్. నైతే స్తుతి పార్థ జానన్. నైతే శృతి పార్థ జానన్. నైతే స్తుతి పార్థ జానన్. యోగి ముహ్యతి కశ్చన. యోగి ముహ్యతి కశ్చన. యోగి ముహ్యతి కశ్చన. యోగి ముహ్యతి కశ్చన. తస్మాత్ సర్వేషు కాలేషు. తస్మాత్ సర్వేషు కాలేషు. యోగయుక్తో భవార్జున. యోగయుక్తో భవార్జున. వెరీ గుడ్, వెరీ గుడ్. మ్యూట్ అవ్వండి. ఈ మధ్యలో మీకు పట్టుదల బాగా వచ్చింది. శ్రద్ధ, మునుపటి శ్రద్ధ మళ్ళీ మీరు కనిపిస్తోంది. మీరు బాగా ఇదే విధంగా నేర్చుకుంటారని ఆశిస్తాను. మ్యూట్ అవ్వండి. థ్యాంక్ యూ డిసగ్న, థ్యాంక్ యూ. తేజస్విని. తేజస్విని రెడీయా? కమాన్. నైతే శృతి పార్థ జానన్. నైతే శృతి పార్థ జానన్. యోగి ముహ్యతి కశ్చన. యోగి ముహ్యతి కశ్చన. తస్మాత్ సర్వేషు కాలేషు. తస్మాత్ సర్వేషు కాలేషు. యోగయుక్తో భవార్జున. యోగయుక్తో భవార్జున.
వెరీ గుడ్. మీకు కూడా టవర్ ఏమన్నా సరిగా లేదా తెలియదు, నెట్వర్క్ ఏమైనా ఇబ్బంది పెడుతుందని తెలియదు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. తేజస్వి అదేవిధంగా నేర్చుకోండి. నెక్స్ట్ సౌమ్యశ్రీ లక్ష్మి. గురువు గారు. కమాన్. నైతే శృతి పార్థ జానన్. నైతే శృతి పార్థ జానన్. యోగి ముహ్యతి కశ్చన. యోగి ముహ్యతి కశ్చన. వెరీ గుడ్. నైతే శృతి పార్థ జానన్. నైతే శృతి పార్థ జానన్. యోగి ముహ్యతి కశ్చన. యోగి ముహ్యతి కశ్చన. తస్మాత్ సర్వేషు కాలేషు. తస్మాత్ సర్వేషు కాలేషు. యోగయుక్తో భవార్జున. యోగయుక్తో భవ అర్జున. వెరీ గుడ్. ఆ విధంగా నేర్చుకోవాలి సౌమ్య, మీరు నేర్చుకుంటారు కదా. రైట్. ఎస్ గురువు గారు. గ్రీష్మంతు హన్విత ఒకేసారి నేర్చుకుందామా? కమాన్. నైతే శృతి నైతే శృతి పార్థ జానన్. పార్థ జానన్. నైతే శృతి పార్థ జానన్. నైతే శృతి పార్థ జానన్. యోగి ముహ్యతి కశ్చన. యోగి ముహ్యతి కశ్చన. తస్మాత్ సర్వేషు కాలేషు. తస్మాత్ సర్వేషు కాలేషు. యోగయుక్తో భవార్జున. యోగయుక్తో భవార్జున. హన్విత గురువు గారు. చూడండి, నేను మీ ఇంటికి వచ్చిన రోజు మీకు ఇది నోరు తిరగడం ఏదో పెద్ద కష్టంగా కనపడింది కదా. ఎస్ గురువు గారు. ఇప్పుడు మీకు ఎంత సులభం చూడండి. అంటే శ్రద్ధ ఉంటే ఏదైనా కూడా మనం చాలా సులభంగా, సంస్కృత పదాలు మీ నోట్లో ఎంత సులభంగా దొరుకుతుంది. నాకు ఎంత ఆనందంగా ఉందో నేను చెప్పలేను ఇప్పుడు. ఓకేనండి, రైట్, థ్యాంక్ యూ. యశస్విని. గురువు గారు. కమాన్. నైతే శృతి పార్థ జానన్. నైతే స్మృతి పార్థ జాననన్. యోగి ముహ్యతి కశ్చన. యోగి ముహ్యతి కర్షణ. యోగి ముహ్యతి కశ్చన. యోగి ముహ్యతి కర్షణ. కశ్చన. కర్షణ. కశ్చన అంటే ఒక్కడైనా, ఎవరైనా సరే తెలుసుకున్న ఏ ఒక్కడైనా అని అర్థం. కశ్చన. కర్షణ. కశ్చన. కశ్చన. తస్మాత్ సర్వేషు కాలేషు. తస్మాత్ సర్వేషు కాలేషు. యోగయుక్తో భవార్జున. యోగయుక్తో భవార్జున. ఓకేనమ్మా, అట్లా నేర్చుకోండి. మనం ఒకసారి బెంగళూరు పోయి చేద్దాం. బెంగళూరు. సత్యపూర్ణ ప్లీజ్ అమ్మా. కమాన్. నైతే శృతి పార్థ జానన్. నైతే స్మృతి పార్థ జానన్. యోగి ముహ్యతి కశ్చన. యోగి ముహ్యతి కశ్చన. తస్మాత్ సర్వేషు కాలేషు. తస్మాత్ సర్వేషు కాలేషు. యోగయుక్తో భవార్జున. యోగయుక్తో భవార్జున. వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీనింగ్ చూడమ్మా, మీనింగ్. ಈ ಮಹಾಹೃದಯದಲ್ಲಿ ಪ್ರಾಣಿಗಳನ್ನು ತತ್ವದಿಂದ ತಿಳಿದುಕೊಂಡ ಯಾವುದೇ ಯೋಗಿಯು ಮೋಹಿತನಾಗುವುದಿಲ್ಲ. ಈ ಕಾರಣದಿಂದ ಅರ್ಜುನನೇ ಎಲ್ಲಾ ಕಾಲದಲ್ಲಿ ನಿನ್ನ ಸಮಬುದ್ಧಿ ರೂಪವಾಗಿ ಯೋಗದಿಂದ ಯುಕ್ತನಾಗು. ಅರ್ಥಾತ್ ನಿರಂತರ ಅದನ್ನ ಪ್ರಾಪ್ತಿಗಾಗಿ ಸಾಧನೆ ಮಾಡು. ಇಂಗ್ಲಿಷ್. O Arjuna, those who know these two paths are never bewildered, therefore always be steadfast in devotion. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ దేవయామని. గురుగారు. అమ్మ రెడీ. నాకు ఇంకెవరైనా మిగిలారా? ఇంకెవరైనా జాయిన్ అయినారా? లేదు. ఓకే, చూడమ్మా, దీన్నే ముగింపు శ్లోకము అనొచ్చు. ఈ రెండు కూడా ఏమంటారు దాన్ని, సింహావలోకం. ఈ తస్మాత్ అనేది అక్కడ మనకు
7వ శ్లోకంలో ఉండే మాట ఇక్కడ ఉంది అంటే అర్థం ఏంటంటే అక్కడ చెప్పిన దాన్నే మరొక విధంగా ఇక్కడ చెప్తున్నారు. ఓకే. ఇంతకు ముందు శ్లోకానికి మీ భావం తీసుకోండి, అక్కడి నుంచి చూద్దాం. ఇంతకు ముందు శ్లోకానికి మీ భావం ఏం చెప్పారు? పోయిన శ్లోకానికి గురుగారు, జ్ఞాన అజ్ఞానాలు ఉన్నాయని నమ్మే వారికి శుక్ల కృష్ణ మార్గాలు, పరిపూర్ణుడికి రెండిటితోనూ సంబంధం లేదు. నమ్మే వారికి అని చెప్పారు కానీ మళ్ళీ నమ్మని వారికి అని చెప్పలేదు మీరు. ఎస్, అంటే అక్కడ నమ్మడం నమ్మకపోవడం అనేది ఉండదు. పరిపూర్ణుడికి నమ్ముతాడా నమ్మకుండా ఉండాడా అనే ప్రశ్న వాడి దగ్గర ఉండదు. కాబట్టి ఈ జ్ఞాన మార్గము అజ్ఞాన మార్గము తెలియని వారికి, ఏం తెలియని వారికి అనేది ఇక్కడ ఏం తెలియని వారికి జ్ఞాన మార్గము అజ్ఞాన మార్గము అనేది రెండు ఎవరికి అవసరం? పరిపూర్ణుడు కాని వారికి. అది పరిపూర్ణుడు కాని వాడికి రెండు మార్గాలు అవసరం. పరిపూర్ణుడికి మార్గమే లేదు, మార్గమే లేదు. ఎందుకంటే అంతటా తానే పరిపూర్ణము అంటే అర్థం ఏంటి? ఏమి గ్యాప్ లేదని కదా అర్థం. పరిపూర్ణము అంటే అర్థం ఏంటి అంటే ఇంకా అతను తెలుసుకోవాల్సిందేం లేదు అని. కాబట్టి అటువంటి వారు మరి ఈ రెండు మార్గాలు తెలిసే ఉంటారు. అది ఇక్కడ 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 ఈ శ్లోకంలో వచ్చేది అది. అటువంటి వారు ఈ రెండు మార్గాలని తెలిసే ఉంటారు. ఎట్లా తెలిసి ఉంటారో ఒకసారి ఇప్పుడు మనకి ఈ శ్లోకంలో చూద్దాం. ఎట్లా తెలిసి ఉంటారంటే చూడమ్మా, నైతే శృతి పార్థ జానన్, నైతే శృతి పార్థ జానన్, యోగి ముహ్యతి కశ్చన, యోగి ముహ్యతి కశ్చన, తస్మాత్ సర్వేషు కాలేషు, తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున, యోగయుక్తో భవార్జున. పార్థ అంటే అర్థం ఏంటి? పార్థ అంటే దేవయామిని అని అర్థం. పార్థ అంటే నాయన పూజారి వెంకటేశము అని అర్థం. అంటే ఎవరైతే వింటున్నారో వారికి ఉద్దేశించి చెప్పేది. గురువు గారు మనల్ని పిలుస్తున్నారు. నాయన కొంచెం జాగ్రత్తగా విను. ఏతే శృతి జానం, ఇక్కడ నైతే ఉంది కదమ్మా. మొదట ఉండే నైతేలో నా ప్లస్ ఏతే అట్లా లెక్క. నా అనేది తీసుకొని ప్లస్ ఏతే తీసుకుంటే నైతే అవుతుంది. అట్లా నా పక్కన పెట్టాలి. నా అంటే అర్థం ఏంటి? సంస్కృతంలో ఎప్పుడైనా నా వస్తే కాదు లేదు అని అర్థం. చివరి రాదు ఎప్పుడు కూడా సంస్కృతంలో వ్యతిరేక పదాన్ని ముందు పెడతాడు. నా కశ్చిత్ క్షణం ఎక్కడైనా సరే నా ముందు వచ్చిందంటే అది ఆ చెప్పబోయే పదానికి వ్యతిరేక పదం అని అర్థం. అంటే ఏతే శృతి నాయన దేవయామిని. శృతి అంటే మార్గాలు. ఏం మార్గాలు? శుక్ల కృష్ణ గతి రెండు. ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి శుక్ల కృష్ణ మార్గాలు పూర్తిగా తెలిసి ఉన్నటువంటి పరిపూర్ణుడు మోహితుడు కాడు. అంటే దేని పట్ల మోహితుడు కాడు? అతను సకామ కర్మ పట్ల, నిష్కామ కర్మ, నేను కర్త లేకుండా పనిచేస్తున్నాను, నేను తీసేసినాను, నేను పరిపూర్ణుడు అని పరిపూర్ణుడు. నేను పరిపూర్ణుడు అని పరిపూర్ణుడు చెప్పుకుంటాడా? లేదు గురుగారు. ఆయన పరిపూర్ణుడు కావాలని అడుగుతాడా? అది ఇక్కడ ఇంపార్టెంట్. నా ముఖ్యత అంటే ఇక్కడ మోహితుడు కాడు. నా ఎక్కడుంది? మొట్టమొదటి నా ఉంది. నైతేలో నా తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ రెండు మార్గాల పట్ల పరిపూర్ణుడు మోహితుడు కాడు. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పబడింది. మొదటి లైన్ లో లక్షణం చెప్పబడింది. మొదటి లైన్ లో లక్షణం. ఎవరి లక్షణము? పరిపూర్ణుడి లక్షణం మొదటి లైన్ లో చెప్పబడింది. రెండో లైన్ లో మన కర్తవ్యం చెప్పబడింది. అతడు మోహితుడు కాడు. ఎవరు మోహితుడు కాడు? పరిపూర్ణుడు. కాబట్టి నువ్వు కూడా పరిపూర్ణంగా ఉండు అనేది రెండో లైన్ లో వస్తుంది. చాలా ఇంపార్టెంట్. చూడండి, ఈ భగవద్గీత బీజ శ్లోకం కూడా ఇట్టే ఉంటుంది.
12వ శ్లోకం, 2వ అధ్యాయం 12వ శ్లోకం ఏమో చెప్తారు? ప్రతిపూర్ణ ఏల్జియర్ శ్లోకం నెంబర్ 12, అధ్యాయ నెంబర్ 2, అశోచ్యాన్ గుర్తయితా? Come on. చందాంసి యస్య పర్ణాని యస్తం వేద నో అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ ఓకే క్యారీ ఆన్. సెకండ్ చాప్టర్ శ్లోక నెంబర్ 12, సెకండ్ చాప్టర్ సెకండ్. సెకండ్ చాప్టర్ శ్లోక నెంబర్ 12 ఎవరు చెప్తారు? సెకండ్ చాప్టర్ ఓకే 11 అశోచ్య అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు న గతాసుంశ్చ నానుశోచంతి పండితాః. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇందులో చూడు దేవయామిని, అక్కడ ఏం చెప్పారంటే తెలుగులో దాని అర్థం చెప్తానమ్మా. శ్వాస ఆడుతున్న వ్యక్తిని గురించి గాని, శ్వాస ఆడకుండా ఉండే వ్యక్తిని గురించి గాని పరిపూర్ణుడు మోహం చెందడు. ఇది 2వ లైన్లో పెట్టాడు. ఫస్ట్ లైన్ లో ఏం పెట్టాడంటే, ఏడవకూడదు దాని గురించి ఏడుస్తా ఉండవు, మళ్ళీ తెలివైన లాగా మాట్లాడుతూ ఉండవే. ఇది ఫస్ట్ లైన్. అంటే ఏడ్చేది. ఏడవకూడదు దాని గురించి ఏడుస్తా ఉండవు, మళ్ళీ తెలివైన లాగా మాట్లాడుతూ ఉండవు. ఇది ఫస్ట్ లైన్. సెకండ్ లైన్ ఏం చెప్తాడంటే, శ్వాస జరుగుతున్నప్పుడు గాని శ్వాస జరగనప్పుడు గాని ఈ తేడాని పరిపూర్ణుడు చూడడు. అంటే శ్వాస ఆడుతున్నప్పుడు వీడు బతుకున్నాడని, శ్వాస ఆడకపోతే వీడు చనిపోయినాడని, ఆ 2 తేడాలే చూడడు పరిపూర్ణుడు. ఎందుకని పరిపూర్ణుడికి చావు పుట్టుకలే లేవు. అంత క్లారిటీగా ఫస్ట్ అక్కడే ఉండేట్టుగా ఉంది. దాన్ని ఇక్కడ మనకు అదే విధంగా ఇక్కడ మనకేం చెప్పారు? మొదటి లైన్ లో నైతే శృతి పార్థ జానన్ యోగి ముఖ్యతి కశ్చన. ఈ పరిపూర్ణత తెలిసినటువంటి వాడు ఈ 2 మార్గములని గురించి ఏ ఒక్క మార్గం నాకు కావాలి అని అడగడు. ఎందుకు మరి ఆ విధంగా మనం కూడా ఉండాలంటే ఏం చేయాలి? తస్మాత్ అందుకు మనం ఎట్లా చేయాలి? సర్వేషు కాలేషు అంటే చాలా ఈజీ అన్నమాట. సర్వేషు కాలేషు, కాలం ఉంది కదమ్మా, కాలం. సర్వేషు కాలేషు అంటే అన్ని సమయములందు, ఎప్పుడు కూడా నిరంతరం కూడా ఎట్లుండాలి? యోగయుక్తుడుగా ఉండాలి. యోగయుక్తో భవ అర్జున. యుక్త అంటే తగినవాడు. దేనికి తగినవాడు? చావు పుట్టుకల భ్రమ విడిచిపెట్టినటువంటి వాడు, భ్రమరహితుడు, పరిపూర్ణతకు తగినవాడు, పరిపూర్ణ బోధ మనకు తెలియజెప్పడానికి తగినవాడు. కాబట్టి దేవయామిని, నువ్వు కూడా ఎలా ఉండాలి అంటే కృష్ణ పరమాత్మ నేరుగా మనకు చెప్తున్నాడు. కాబట్టి ఇంట్లో కాబట్టి మీ ఇంట్లో ఏమైనా ఎలకలు ఉన్నాయా? పిచ్చుక గురుగారు. సౌండ్, పిచ్చుకల సౌండ్. రైట్. ఇప్పుడమ్మా ఈ 2 మార్గాలు ఏ మార్గం నేర్చుకుంటే పరిపూర్ణం తెలుస్తుంది అనేది కాదు ఇక్కడ. అసలు పరిపూర్ణుడికి మార్గం అనేటువంటి మాట లేదు కాబట్టి తస్మాత్, అందువలన. తస్మాత్ అంటే అందుచేత, అందువలన అని అర్థం. అందువలన దేవయామి నువ్వేం చేస్తావంటే నిరంతరము కూడా నువ్వు ఎట్లుంటావంటే యోగిగా ఉండు. యోగి భవ. యోగి 6వ అధ్యాయంలో చూసారు కదా మీరు.
ఆరోగ్యాలు తస్మాద్యోగి భవార్జున. ఆరోగ్య 46 శ్లోకం నెంబర్ 46. ఆరోగ్య 46 గుర్తుందా మీరు ఉన్నారు కదా 46లో, ఆరోగ్య 46లో. ఎస్ గురుగారు. ఆరోగ్య 46 ఒకసారి చూడండి, ఇది ఏం మాట్లాడుతుంది చూడండి. తస్మాత్ తపస్విభ్యోధికో యోగి. చూసుకోండి, సేమ్ మాట, సేమ్ డైలాగ్. ఎస్ గురుగారు. చెప్పండి. తపస్విభ్యోధికో యోగి. తపస్విభ్యోధికో యోగి జ్ఞానం జ్ఞానిభ్యోపి మతోధికః. జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి. కర్మ కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. పెట్టాడు చూడండి ఆయన. ఇదే సేమ్. ఇందాక ఎవరా మౌనిక ఉన్నారా లైన్ లో? మౌనిక ఉన్నారా? ఉన్నాను గురుగారు. మీకు చెప్పాను చూడండి ఇంతకు ముందు. శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫల కర్మ త్యాగాత్ శాంతి అనంతరం. అదే సేమ్ డైలాగ్ ఇక్కడ చూడండి. ఇప్పుడు పెట్టారు చూడండి. తపస్సు చేసే యోగి కంటే జ్ఞానంతో ఉండే యోగి గొప్పవాడట. జ్ఞానానికంటే కూడా కర్మిభ్యశ్చ అధిక కర్మఫలం త్యాగం చేసి పనిచేసేవాడు గొప్పవాడట. వీళ్ళందరికంటే కూడా పరిపూర్ణ యోగి అందరికంటే ఉన్నతమైన వాడు అనేది ఇక్కడ చెప్పబడింది చూడండి. కాబట్టి ఇప్పుడు ఎవరికి చెప్తున్నారు ఇది? ఒక మౌనికాకి, ఒక పూజారి వెంకటేశానికి, ఒక మనందరికి చెప్తున్నారు. ఏమని? తస్మాత్, ఆ పదం తస్మాత్. అందువలన నువ్వేం చేస్తావు నాయన? ఫస్ట్ యోగిగా ఉండు మౌనిక, నువ్వు యోగిగా ఉండు. సేమ్ నెక్స్ట్ ఇక్కడ తస్మాత్ యోగి భవార్జున, ఇక్కడ యోగయుక్త భవార్జున. ఆ యుక్తిలో, ఆ తెలివిలో ఉండండి. మళ్ళీ వచ్చేసేయండి 8వ అధ్యాయం 27వ శ్లోకం. ఎన్నింటి ఉండదు చూడమ్మా. కాబట్టి ఓకే మౌనిక మీరు మ్యూట్ అవ్వండి. ఇప్పుడు సౌండ్ ఎవరి దగ్గర నుంచి వస్తుంది? మీ దగ్గర నుంచే. పిచ్చుకో మాత్రం అయితే పర్వాలేదు, ఇబ్బంది లేదు. ఓకే రైట్. చూడమ్మా, ఈ 2 మార్గాలు మనం నేర్చుకున్నాం కదా ఇందులో. శుక్ల మార్గము, కృష్ణ మార్గము. ఈ 2 మార్గాలు నేర్చుకున్న తర్వాత ఈ మార్గాల కంటే అతీతంగా ఉండాలంటే ఏం చేయాలి? సర్వేషు కాలేషు యోగయుక్తో భవ. సర్వేషు కాలేషు యోగయుక్తో భవ దేవయామిని. ఇది అర్థం. దయచేసి వింటున్నటువంటి అందరూ కూడా ఈ అర్థవంతంగా నేర్చుకునేటప్పుడు అర్థమైనంత వరకు ట్రై చేయండి. శ్రద్ధగా వినండి, అర్థమైపోతుంది. ఇది ఇంకా 1 వారంలో ఈ అధ్యాయం పూర్తిగా వస్తుంది. దానికి ముందుగా ఏం చేసినా ఈ పరిపూర్ణత అనేది పొందేదే కాదు అసలు. ఏమ్మా, పరిపూర్ణత అనేది పొందేది కాదు, జస్ట్ తెలుసుకునేది. అంటే ఇది జ్ఞాతవ్యమే కానీ ఇది కర్తవ్యం కాదు. కర్తవ్యం అంటే చేయదగినది. కర్తవ్యం అంటే చేయదగినది. జ్ఞాతవ్యం అంటే తెలుసుకోదగినది. అంతే తెలియదగినది. ఇది తెలియదగినది. కాబట్టి మోక్షం అనేది, ఈ యొక్క మోక్ష స్వరూపం అనేది, పరిపూర్ణత అనేది, కైవల్య స్థితి అనేది కేవలం తెలియదగిందే తప్ప ఇది పొందేది, పోగొట్టుకునేది, తీసుకునేది, ఇచ్చేది కానే కాదు. క్లియర్గా ఉంది. కమాన్. నైతే శృతి పార్థ జానన్. నైతే శృతి పార్థ జానన్. యోగి ముహ్యతి కశ్చన. యోగి ముహ్యతి కశ్చన. తస్మాత్ సర్వేషు కాలేషు. తస్మాత్ సర్వేషు కాలేషు. యోగయుక్తో భవార్జున. యోగయుక్తో భవార్జున. దీన్ని మనం భావం సంపూర్ణంగా తెలుసుకున్నప్పుడు ఈ 2 మార్గాలు పూర్తిగా స్పష్టంగా తెలిసినటువంటి వాడు ఏ ఒక్క మార్గం పట్ల మోహితుడు కాడు. కనుక నువ్వు
నిరంతరము యోగయుక్తుడుగా ఉండు. బాగుంటుందండి. ఈ రెండు మార్గములను పూర్తిగా తెలుసుకున్న వారు ఏ ఒక్క మార్గం పట్లనో మోహితుడు కాడు. మరి అట్టున్నారంటే మనం ఏం చేయాలి ఇప్పుడు? యోగయుక్తుడుగా ఉండాలి. యోగయుక్తుడుగా ఉండాలి. యుక్త అనేటువంటి పదం ఎన్నో చోట్ల ఎన్నో రకాలుగా ఎన్నో అర్థాలుగా వస్తుందమ్మా. ఇక్కడ యుక్త అంటే తగిన, దేనికి తగిన? యుక్త అంటే తగిన అని అర్థం మేడం. దేనికి తగిన అంటే పరిపూర్ణుడుగా జీవించడానికి తగిన సంస్కారం కలిగి ఉండు అని. భౌతికమైన వస్తువుల పట్ల మోహితుడై ఉంటే అతనికి దుఃఖం కన్ఫర్మేషన్. భౌతికమైన వస్తువులు ఏదైనా పొందినప్పుడు అతను సంతోషపడితే, పోగొట్టుకున్నప్పుడు బాధపడతాయి. కంపల్సరీ డౌట్ కాబట్టి నిర్నిమిత్త ఎటువంటి వస్తువులతో నిమిత్తం లేకుండా నిరంతరం ఉండేటువంటి దాన్ని అది మనం పొందేదే. అది మనం ఎక్కడి నుంచో పొందేది కాదు. అది నీ సహజ స్వరూపం అని తెలియడమే దాన్ని. అంతే. ఎక్కడికి పోయినా, ఎంత దూరం పోయినా, ఎక్కడికి పోయినా ఉన్నదాన్ని తెలుసుకోవడమే పరిపూర్ణత తప్ప లేని దాన్ని పొందేది పరిపూర్ణత కాదు కాదు కాదు. ఇప్పుడు మీరు పొందినటువంటి, మీరు తెలుసుకున్నటువంటి, మీరు పొందినటువంటి పదం నాకు చెప్పడం రాదు, నాకు చెప్పేదమ్మా. ఇప్పుడు దేవయామిని లేక ఉన్నటువంటి వింటున్నటువంటి వ్యక్తి తెలుసుకున్నటువంటి దాన్ని ఏ ఒక్క ప్రత్యేకమైన విధానంతోనూ తెలియడానికి వీలు లేదు. అది నీ సహజ స్థితి అని వచ్చే వారం ముగిస్తుంది. దేని వల్ల నాకు తెలియదు అనేసి సేమ్ ఆరాధ్యాయం ముగించినట్టే ముగిస్తున్నారు దీన్ని కూడా. అక్కడ ఏం చేశారు చూడండి, తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోదిక కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున అన్నారు. దాని భావాన్ని వచ్చేవారం ఇక్కడ ఇది వేదముల చేత గాని, యజ్ఞాల చేత గాని, తపస్సులు చేయడం గాని, దానం చేయడం వల్ల గాని, ఆ పుణ్యాల వల్లంతా ఇది రాదు. దానికంటే మించినటువంటిది ఇది. ఏంది? యోగి. యోగయుక్తము అనేటువంటిది వాచల పరిపూర్ణ రాజయోగిగా జీవనము కొనసాగించడం అనేది ఏ ఒక్క క్రియతోనో సంబంధపడింది కాదు కాదు కాదు. అది నీ సహజ స్థితి, నీ సహజ స్థితి. సహజంగా నువ్వు అచల పరిపూర్ణుడివే అని స్పష్టంగా తెలియజేసేటువంటి అధ్యాయంలో మీకు అర్థవంతమైనటువంటి భావాన్ని చెప్పే క్రమంలోనే అది తెలుసుకున్నానని నేను చెప్పలేకపోతున్నాను దేవయామిని. ఏం చేద్దాం? కొత్తగా తెలుసుకునేది అయితే గురుగారు ఇది చెప్పేదానికి వీలవుతుందంటావా? లేదు గురుగారు. లేదు. మరి ఎట్లా తెలుసుకోవాలి మనం? చెప్పకనే చెప్పేటప్పుడు మనం తెలియకనే తెలుసుకోవాలి. చూడండి, చెప్పేవాడు కానీ చెప్పకనే చెప్పేవాడు దొరికితే మనకు మనం కూడా తెలియకనే సులభంగా తెలుసుకోవచ్చు. దీన్నే దీక్షితులు వారు అంటారమ్మా, శివరామ దీక్షితంలో చెప్తాడు, దున్నకనే విత్తినాము కొయ్యకనే పండింది అంటాడు. చూడమ్మా, దున్నకనే విత్తినాము అంటే బాగా అది అది ఒక పంట వేయాలంటే దాని నేలను చదును చేసి ఎంతో పనులు చేసి కదా విత్తనం చల్లుతారు. అప్పుడు కోసడానికి పండుతుంది అది. అటువంటి క్రియలు ఏమి లేవు మనం ఇక్కడ. ఇప్పుడు మనం మాట్లాడింది, ఇప్పుడు మీ దగ్గర నేను అటువంటి ఏం లేదు కదా. ఇదేమి చదివేది, ఎగ్జామ్ రాసేది, పాస్ అయ్యేది అట్లాంటిది ఏం లేదు ఇక్కడ. మార్కులు ఎన్ని మార్కులు వస్తాయి అదంతా ఏం లేదు. దీన్ని చెప్పడానికి ఆయన నాకు మీకు చెప్పేటప్పుడు గుర్తొచ్చేసింది చూడండి, దున్నకనే విత్తినాము కొయ్యకనే పండింది అంతా మాటల పందిరి అంటాడు.
పందిరి 4 కాళ్ళు నాటాలి, దానిపైన కీతులు అల్లి, అప్పుడు దాన్ని పందిరి అంటారు. ఎస్ గురుగారు. ఇప్పుడు మనం చేసినంత మాటల పందిరి, మాటలతోనే పందిరి. కాబట్టి అంత సులభంగా మాటతోనే సద్గురు సూచన చేస్తూ ఉంటే మనకు అది అలా అలా సూచన అయిపోతూ ఉండడం, అందులో మీకు చెప్పేటప్పుడు వచ్చేటువంటి ఆ భావనలు నేను మాటల్లో చెప్పలేను. మాటలు చెప్పేదానికి నాకు కాదు కూడా. నేనుగా ఎవరో చెప్పారని చెప్పి అమ్మగారు పాట రాసి నిరూపించేశారు. ఓకే, చాలా సంతోషం అమ్మా. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏమైనా సందేహాలు ఉంటే ఉండేవాళ్ళు ఎవరిని అడగొచ్చు. 7, 6, 13 మంది ఉన్నారు. ఇప్పుడు ఎవరిని అడగొచ్చు ఆడియన్స్ ఈ శ్లోకంలో? మరొకసారి చెప్తాను చూడండి నాయన. ఈ శుక్ల మార్గము, కృష్ణ మార్గము అని 2 మార్గాల గురించి సంపూర్ణంగా తెలిసినటువంటి పరిపూర్ణులు ఏ ఒక్కదాని పట్ల మోహము చెందడు. ఈ సృష్టిలో ఏ ఒక్కదాని పట్ల మోహమును చెందడు. కాబట్టి నాయన మీరంతా నిరంతరము యోగిగా ప్రవర్తించండి, యోగయుక్తులుగా ఉండండి. ఇదేనమ్మ దీని భావమా? ఇక్కడ మళ్ళీ చెప్తాను. శుక్ల కృష్ణ మార్గములు రెండింటి గురించి సంపూర్ణంగా తెలిసినటువంటి పరిపూర్ణులు ఏ ఒక్కదానికి మోహము చెందరు. కనుక నువ్వు యోగయుక్తులు కావాలి నాయనా. నువ్వు యోగయుక్తులు అయితే అప్పుడు నువ్వు నేనే, మన ఇద్దరు ఒకటే. ఇంకా అప్పుడు మనకు భేదం ఉండదు. అప్పుడు ద్వైతానికి తావలేదు. ద్వైతానికి తావలేదంటే రెండవది లేదు. అది అది ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ స్టూడెంట్స్? ఏదైనా విద్యార్థుల నుంచి ప్రశ్నలు ఉంటే ఈ శ్లోకంలో ఎవరైనా సరే ప్రశ్నించవచ్చు. గురుగారు అమ్మా, అండి ఎలా ఉంటే యోగయుక్తులుగా ఉంటామండి? అసలు మంచి ప్రశ్న. ఎలా ఉండాలండి అసలు యోగయుక్తులు? ఎలా ఉంటే యోగయుక్తులుగా ఉంటాము? అవునండి. రాత్రి గాఢంగా నిద్రపోయినప్పుడు నువ్వు ఎలా ఎట్టుంటువే? తెలీదండి. అట్టుండాల. నాకు కూడా తెలియదు, నేను ఎవరు అవసరపడతాను. ఇంతసేపు కూడా దేవయామునికి చెప్పినప్పుడు కూడా నాకు తెలియదనే చెప్పిన. అవునండి. రాత్రి గాఢ నిద్రలో నువ్వు ఆనందంగా ఉంటేవా లేదా? అవునండి. దానికి ఏదైనా ట్రై చేసి ఇట్టుండాలి అట్టుండాలి ఏమైనా ట్రై చేస్తే? లేదండి. అట్టుండాలి. ఇప్పుడు కూడా ఉండాలంటే అట్టే ఉన్నామని తెలుసుకోవడమేనమ్మా. వెరీ సింపుల్. చాలా గొప్ప ప్రశ్న శ్రీదేవి గారు, అత్యుత్తమైనటువంటి ప్రశ్న. సమాధానం నాకు తెలియదు, నేను చెప్పలేదు. ఓకే గురుగారు. చెప్పారంటారా? ఏమో. రాత్రి గాఢ నిద్రలో మీరు ఎంత ఆనందంగా ఉన్నారో అలా నిరంతరం ఉండటమే యోగయుక్తుడి యొక్క స్థితి అమ్మ. అలా ఉంటాడు పరిపూర్ణుడు. మీరు కూడా అలా ఉండండి అనేది. తస్మాత్ సర్వేషు కాలేషు, నిరంతరం మీరు అట్టే ఉండండి, అట్లా ఉండడానికి ప్రయత్నించండి అనేది. అట్లా ఉండమని చెప్పడమే ఈ యొక్క శ్లోకంలో పరిపూర్ణమైనటువంటి భావం. ఓకే. చాలా సంతోషం. ఇంకెవరైనా? ఓకే అమ్మ, మంగళం. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు మహారాజ్ కి జై. జై. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.